పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రవచనం పలికి నీ చేయి చాచి అద్భుత స్వస్థత ఇవు యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో ప్రభువును కర్పించుకుందాం. ఈ దినం నుండి సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్న కేస్ అన్ని మంచి ఆరోగ్యం, జ్ఞానం, బంగారు భవిష్యత్తు కొరకు దేవుని చిత్తం మాత్రమే అతని జీవితం నెరవేరినట్లుగా అతని ప్రయాణంలో తూతల సంరక్షణ, కాపుదల, దివ్యకారుణ్యమూర్తి దీవెనల కొరకు ఫాదర్ సిరుల్ గారి వారి బృందం యొక్క ఆరోగ్యం, వారి ప్రత్యేక ధర్మం నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు కేశవ్ రెడ్డి మరియు జ్యోతి మేరీ, అలాగే జీవన్ రెడ్డి తలంపులు నెరవేరినట్లుగా కృతజ్ఞతగా కుటుంబ సభ్యులందరిపై దేవుని యొక్క దీవెనల కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఏఎస్కే రంజనాకి ఇతరుల వద్ద నుండి రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా, ల్యాండ్ సమస్యలు తొలగిపోయినట్లుగా, భాష మారు మనస్సు, కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. పూదోట ప్రశాంత్, జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన మేలు కొద్దిగా కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యులందరిపై మంచి ఆరోగ్యం కొరకు, అలాగే పూదోట మరయ్య మేరీ ఆత్మల శాంతి కొరకు, అలాగే దిక్కులేని ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం డేవిడ్ అనూష కుటుంబం కృతజ్ఞతగా పిల్లల దైవ జ్ఞానం, డేవిడ్ రాజు, ఆలన్ జెస్సీ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, చేయి పనుల్లో దేవుడు తోడై ఉన్నట్లుగా సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆలన్ జెస్సీ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే గాదే నిఖితా రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు గాదే ఉగాందర్ రెడ్డి, గాదే ఆశారెడ్డి, గాదే నిశాంత్ రెడ్డి. ఈ దినము జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నటువంటి గాదే నిఖితా రెడ్డి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ధనమ్మ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల నుండి, కుటుంబ సమస్యల నుండి విడుదల, వ్యాపార అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. గోప ఆరోగ్యమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మౌనిక రెడ్డి అంబట్టి చిన్నపరెడ్డి వివాహ వేడుకలలో దేవుడు తోడుగా ఉండినట్లుగా, వారి వివాహ జీవితంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా, వారి భవిష్యత్తు దేవుడు దీవించినట్టుగా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరితో పాటు మనందరి ఉద్దేశంలో కూడా ప్రభువును కర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ఈరోజు ప్రభువా యెహెజ్కేలు ప్రవక్త వాక్యమును ప్రవచనముగా మార్చి బోధించినప్పుడు ఎండిన ఎముకలకు జీవం ఇచ్చినట్టు మా ఎండిన పరిస్థితులన్నింటినీ పాట ద్వారా మార్చుము దేవా, ఫలింప చేయుము దేవా. సంతాన వరం లేనటువంటి వాళ్ళకి ఈరోజు సంతానం కలిగించే వాక్యాన్ని పంపించి వారికి కూడా ఆనందమును కలుగొచ్చి ప్రార్థన చేసుకుందాం భక్తితో. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్లివికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతనైన మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మా, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను.
పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. పరిస్థితులు కొన్నిసార్లు ఎండిపోయిన ఎముకలులాగా ఉన్నటువంటి పరిస్థితి మధ్యలో దేవుడు కొందరిని నమ్మి వాళ్ళను ప్రవచనం చెప్పటానికి ప్రవక్తలుగా లేపుతాడు. మీ కుటుంబంలో అలా మిమ్మల్ని ఈ రోజు నుండి దేవుడు తన సేవ కోసం వినియోగించుకొనుగాక. ఎవ్రీ కైండ్ ఆఫ్ డ్రైనెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ద వన్ హూ విల్ బికమ్ ఎ ప్రాఫెట్ టు ప్రాఫెసై అండ్ రైజ్ దెమ్ అప్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం. యెహెజ్కేలు 37:4-5 అతడు నాలో ఈ అస్థికలకు ప్రవచనము చెప్పుము. ఎండిన ఎముకలతో మీరు ప్రభు పలుకులు ఆలిబ్బుడని చెప్పుము అనెను. యావే ప్రభువుడైన నేను వీనితో మీలోనికి ఊపిరిని పంపుదును, మీరు మరల జీవింతురు. ఎజెకియల్ 37:4-5. God said to Ezekiel the prophet, go and prophesy to the dry bones that they will receive life, and I will send my breath upon them and they will live again. ఆయన వెళుతున్నాడు, చెప్తున్నాడు. అప్పుడు ఆ ఎండిన ఎముకలు ఎలా తయారైందో దానిని యెహెజ్కేలు 37:10 చదువుతున్నాం. ప్రభు చెప్పినట్లే నేను ప్రవచించి తిని ఊపిరి ఆ దేహంలోనికి ప్రవేశింపగా అవి బ్రతికి లేచి నిలుచుండెను. వారు మహాసైన్యములైరి. When obeyed by God's prophetic word, Ezekiel went and prophesied, and the dry bones got up and they became a big army. They received life. ఈరోజు వాట పాడుతున్నప్పుడు ఎండిన ఎముకలలో వాళ్ళు ఆసుపత్రిలో ఉన్న, ఇంటిలోని బాధపడుతూ ఉన్న ఎండిన ఎముకలకు జీవం వచ్చి స్వస్థతలు, అద్భుతాలు జరుగునుగా. ఎవ్రీ కైండ్ ఆఫ్ డ్రైనెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ అకార్డింగ్ టు ఎజెకియల్ చాప్టర్ 37:4, 5, 7, 10. మే ద లార్డ్ రైజ్ యు అప్ ఫ్రమ్ దట్ ప్రాబ్లం. పాడి స్తుతించి ఆరాధించి ఈ మహిమ మన అందరినీ నింపునుగాక. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముకవలే ఉన్నానయ్యా. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముకవలే ఉన్నానయ్యా. ప్రవచనం పలికి నీ చేయి చాచి, ప్రవచనం పలికి నీ చేయి చాచి, అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. నీకు సాక్షిగా నన్ను మలచు యేసయ్యా. నీకు సాక్షిగా నన్ను మలచు యేసయ్యా. నీ ఆత్మను నాలో పంపు, నీ ఆత్మను నాలో పంపు. మళ్ళీ నేను బ్రతికెదను, మళ్ళీ నేను బ్రతికెదను. ప్రవచనం పలికి నీ చేయి చాచి, ప్రవచనం పలికి నీ చేయి చాచి, అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. నీకు సాక్షిగా
నన్ను మలచు యేసయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నీ వాక్యమే నన్ను బ్రతికించనని కీర్తన పాడుతుంటారు. యువర్ ఓన్ వర్డ్ మేడ్ మీ టు లివ్ ఎస్ అ సాంగ్ ఇన్ తెలుగు లైక్ దాట్. కీర్తన 119 మరి 93వ వచనం. కీర్తన 119 93వ వచనం. సామ్ 119 verse 93. నేను నీ ఉపదేశములను ఎన్నడూను విస్మరింపను, వాని ద్వారా నేను బ్రతికి ఉండునట్లు చేసిటివి. లార్డ్, ఐ విల్ నాట్ పే ఎ డెఫ్ ఇయర్ టు వాట్ యు ఆర్ టాకింగ్ టు మీ, అండ్ విత్ యువర్ వర్డ్ యు విల్ మేక్ మీ టు లివ్, లార్డ్. అందుకే పేతురు అన్నాడు, మేము ఎవరి వద్దకు వెళ్ళగలం, నీ దగ్గరే సజీవమైన వాక్కు ఉన్నది. అందరూ పారిపోయారు. ఆయన గురించి తెలుసుకున్న పేతురు ఆయనతోనే ఉండిపోయాడు. చివరికి ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఉండి 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 ఆయన దగ్గర ఉన్న అభిషేకం అంతా ఈయన మీదకి వచ్చేసింది. కంటిన్యూ చేశాడు మినిస్ట్రీని. అలాగే మనందరినీ దేవుడి లోకంలో పంపించడం, ఆయన వాక్కుని విని ఆయనలాగా మారి ఆయన సేవ చేయాలని. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, Lord, as Peter said, to whom shall we go, Lord? Make us to live with your word. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముక వలె ఉన్నానయ్యా. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముక వలె ఉన్నానయ్యా. ప్రవచనం పలికి నీ చేయి చాచి, ప్రవచన పలికి నీ చేయి చాచి, అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. నీకు సాక్షిగా నన్ను మలచు యేసయ్యా. నీకు సాక్షిగా నన్ను మలచు యేసయ్యా. నీ వాక్కును నాకు బోధించు, నీ వాక్కును
నాకు బోధించు. నీ ప్రవచనం పలికి నన్ను బ్రతికించు. నీ ప్రవచనం పలికి నన్ను బ్రతికించు. ప్రవచనం పలికి నీ చేయి చాచి. ప్రవచన పలికి నీ చేయి చాచి. అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. ప్రతిరోజు మనం వాక్యాన్ని వింటున్నాం. ఆ వాక్యం ద్వారా దేవుడు మనం బ్రతికించి స్వస్థపరచునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ రోజులలో దేవుడు నిరుత్సాహం చెందిన వాళ్ళు, అవిశ్వాసం లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళు, నిస్పృహ డిప్రెషన్కి వెళ్ళిపోయిన వాళ్ళకు ప్రవక్తల తర్వాత ప్రవక్తలను దేవుడు లేపాడు. ఇంతవరకు యెహెజ్కేలు గురించి విన్నాం, తర్వాత కూడా వింటాం. ఇప్పుడు చిన్న ఇంటర్లూడ్ అంటారు మధ్యలో యెషయా ప్రవక్తను తీసుకొస్తాం. యెషయా 35:4 ప్రభు చెప్తున్నాడు, శత్రువులకు ప్రతీకారం చేయుటకును విరోధులను శిక్షించి మేము కాపాడుటకును మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహం చెందిన వారితో నుడువుడు అని చెప్తున్నాడు. నీవు వెళ్ళి చెప్పు. మనం ఏం చెప్తాం? నీవు చెప్పవచ్చు కదా ప్రభు అని చెప్తాం. ప్రభు మన మీద ఆధారపడుతున్నాడు. మన నోటి మాటకు అంత గొప్ప బలం ఉన్నది. ప్రవచనం అది ఒకరిద్దరికి కాదు, అందరికి ఇస్తాడు. కానీ మన నోరు మాత్రం జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి, అంతే. ఇఫ్ యూ కీప్ అవర్ మౌత్ అండ్ టంగ్ కేర్ఫుల్, దెన్ what you say, God will use it like a word of God and make the prophecy to happen. Isaiah 35:4. Yes, in front of your enemies you will fight with them, save you, and tell all the people who are suffering because of the enemy's attack, tell them your God is coming, do not let your heart be troubled. Go. Isaiah the prophet is sent. Prophets after prophets are sent even today. ప్రతిరోజు పూజలో ప్రాఫెసీ చెప్తున్నారు, ప్రతిరోజు వింటున్నాం. మనకు కూడా జరుగునుగాక. ఆమేన్. నిరుత్సాహం, అవిశ్వాసం ఈ పాట పాడుతున్నప్పుడు తొలగిపోవునుగాక. ఆమేన్. ఎవ్రీ కైండ్ ఆఫ్ డౌట్ లెట్ ఇట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ us. ఆమేన్. పాడుదాం, ఆనందముతో పాడుదాం. నిరుత్సాహమునకు బదులుగా ఉత్సాహము కలుగునుగాక. ఆమేన్. నా యేసయ్యా నన్ను చూడయ్యా, ఎండిన ఎముక వలె ఉన్నానయ్యా. నా యేసయ్యా నన్ను చూడయ్యా, ఎండిన ఎముక వలె ఉన్నానయ్యా.
ప్రవచనం పలికి నీ చేయి చాచి ప్రవచనం పలికి నీ చేయి చాచి అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా నీకు సాక్షిగా నన్ను మలచు యేసయ్యా నీకు సాక్షిగా నన్ను మలచు యేసయ్యా నీ విశ్వాసం నాకు ఇవ్వుమా నీ విశ్వాసం నాకివ్వుమా అవిశ్వాసం తొలగించి అద్భుతం చేయుమా అవిశ్వాసం తొలగించి అద్భుతం చేయుమా ప్రవచనం పలికి నీ చేయి చాచి ప్రవచనం పలికి నీ చేయి చాచి అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా ఎక్కడ మీరు నిరుత్సాహంలో ఉన్నారో విశ్వాసమును కోల్పోయారో అక్కడ ఈ వాక్కు మీలో పనిచేయునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భవిష్యత్తులో ఏది జరిగినా దేవుడు సంరక్షణనిస్తేనే మనం బ్రతకగలుగుతాము. ఆరోగ్యం కూడా ఆయన చేతిలో ఆయన ఇస్తేనే బ్రతుకుతాం. అందుకే ఆయన రెక్కల క్రింద వచ్చే ప్రార్థన రోజు జరుగుతుంది సమర్పణ. ఎవ్రీడే వీఆర్ కాన్సక్రేటింగ్ సో దాట్ వీ విల్ బీ ప్రొటెక్టెడ్ బై ఆల్ ద పవర్స్ ఆఫ్ ఎనిమీ. అందరు కలిసి ప్రార్థిస్తాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము మరియు మరి నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములలో
అప్పగించుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును అక్కడ జరుగుతున్న ప్రతి పనిని అక్కడ జరుగుతున్న ప్రతి పనిని DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను మా ప్రయాణములలో సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. యెహెజ్కేలు 37:14 వచనం. ఇంతవరకు వాక్యం ద్వారా బ్రతికిస్తాడని అద్భుతాలు చేస్తాడని విన్నాం. ఇప్పుడు ఆత్మ ద్వారా జరిగే ఇంకొక పని. నేను నా ఆత్మను మీలో ఊది మీరు జీవించినట్లు చేయుదును, మీరు మీ దేశమును వసించినట్లు చేయుదును. ఆత్మదేవుడు కొంతమందిలో లేదు కావున దురాత్మ వాళ్ళని ఎక్కడెక్కడో తీసుకువెళ్ళి బ్రతకటానికి కూడా వీలు లేకుండా చేస్తాడు. అందుకే మీరు ఉన్న స్థలంలోనే వసించినట్టు ఆత్మదేవుడు చేస్తాడంట. ఆత్మ మీకు విడుదలని ఇస్తాడు. అట్లా యెహెజ్కేలు 37:14 ఈ ప్రవచనం. ఎజెకియల్ 37:14 ఐ విల్ సెండ్ మై స్పిరిట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రెత్ అండ్ ఐ విల్ మేక్ యూ టు లివ్ అండ్ వేర్ యూ ఆర్ సపోజ్ టు లివ్ ఇన్ యువర్ ఓన్ నేషన్ యూ లివ్ సేఫ్లీ. దేవా, దిస్ prophecy may it happen for all of us in this nation, all over the world, all the nations, Lord. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముక వలె ఉన్నానయ్యా. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముక వలె ఉన్నానయ్యా. ప్రవచనం పలికి నీ చేయి చాచి, ప్రవచనం పలికి నీ చేయి చాచి అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. నీకు సాక్షిగా నన్ను మలచు యేసయ్యా. నీకు సాక్షిగా నన్ను మలచు యేసయ్యా. నీ జీవనది నాలో ప్రవహింపచేసి, నీ జీవనది నాలో ప్రవహింపచేసి ఎండిన నా బ్రతుకును చిగురింపచేయు. ఎండిన నా బ్రతుకును చిగురింపచేయు. ప్రవచనం పలికి నీ చేయి చాచి, ప్రవచనం పలికి నీ చేయి చాచి అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. పెంతెకోస్తు పండుగ అన్ని పండుగలన్నీ ఆయన ఆధీనంలో ఉంచుకొని దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ముత్తగిలో జరుగుతున్నటువంటి పనులు, జరగబోయే ప్రోగ్రామ్స్ అన్నిటి కోసం వీళ్ళు దొరికినప్పుడల్లా ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అందరికీ మంచి ఆయురారోగ్యం కలగాలని, సంరక్షణ కలగాలని, పనులన్నీ ఆయన ఆధీనంలో ఉంచుకోవాలని, వచ్చే ప్రజలకు అనుగ్రహం కలగాలని ప్రభు దగ్గర ప్రార్థించుకోండి. ప్రపంచం కోసం కూడా ప్రార్థించండి. మీరు నాకంటే ఎక్కువగా వార్తలు చదువుతున్నారు, వింటున్నారు. మీకు వాట్సాప్ ఉంది, నాకు లేదు. అందువలన మీకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటుంది. అన్నిటి కోసం ప్రార్థించండి. రోమియోలకు రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనం, రోమన్స్ చాప్టర్ 6:23, ఏలైనా పాపము యొక్క వేతనము మరణము, కానీ దేవుని కృపానుగ్రహము మన ప్రభువుకు యేసుక్రీస్తునందు శాశ్వత జీవితం. The wages of sin is death. We have to go through that punishment. But because of the grace of God, we receive life that is everlasting. Romans 6:23. ఆయన రక్తముతో కడిగే ఆరాధన రోజు 3 గంటలకు జరుగుతుంది. రక్తం నీళ్లు ప్రవహించే ఆరాధన ఇది. అందుకే ఆ కిరణాలు మీ కనిపించే విధంగా ఫోటో కూడా పెట్టుకొని రోజు చేస్తూ ఉన్నాం. The rays are flowing and you look into that race and pray so that you and me will be kept safe from all untoward incidents. అకస్మాత్ మరణము, విపత్తులు ఇవన్నీ నుండి మిమ్మలను, మీ కుటుంబాన్ని, సెంటర్లో జరుగుతున్న పనులన్నింటినీ దేవుడు దీవించమని ప్రార్థనతో, ఆశీర్వాదంతో ప్రార్థించి ముగిస్తామా? పాడుదామా? దేవుని యొక్క గీతమును పాడుతున్నప్పుడు స్వస్థత, విడుదల, అద్భుతం, సంరక్షణ కలుగునుగాక. ఆమేన్. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముక వలె ఉన్నానయ్యా. నా యేసయ్యా నన్ను చూడయా, ఎండిన ఎముక వలె ఉన్నానయ్యా. ప్రవచనం పలికి నీ చేయి చాచి, ప్రవచన పలికి నీ చేయి చాచి, అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. నీకు సాక్షిగా నన్ను మలచు యేసయ్యా. నీకు సాక్షిగా నన్ను మలచు యేసయ్యా. నీ రక్తముతో నన్ను కడుగుము దేవా, నీ రక్తముతో నన్ను కడుగుము దేవా. పాప మరణం తప్పించి జీవింపచేయు,
పాప మరణం తప్పించి జీవింపచేయు. ప్రవచనం పలికి నీ చేయి చాచి, ప్రవచన పలికి నీ చేయి చాచి, అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా, అద్భుత స్వస్థత ఇవ్వు యేసయ్యా. నీకు సాక్షిగా మమ్ము మలచు యేసయ్యా. ఇలాంటి ప్రోగ్రాంని బహుగా దేవుడు వాడుకొని ఇంతవరకు చేసిన మేలులకు స్తోత్రం ఇంకా జరగాలని ప్రభు దగ్గర ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎండిపోయిన జీవితం జీవిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పైరు పంటలు సమృద్ధిగా లేకపోతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కుటుంబంలో ఫలము లేక గర్భఫలము లేక బాధపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థికంగా ఫలించలేకపోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విశ్వాసమునే కోల్పోయిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డిప్రెషన్లో వెళ్ళిపోయిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డాక్టర్స్ ద్వారా నయం కాని వ్యాధులతో ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తంగిలో జరుగుతున్న పనులన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి పూజలు అర్పించే బిడ్డల మీదను డొనేషన్ ఇచ్చే బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్యవాక్య కుటుంబ సభ్యులు DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ప్రభు ఇద్దరు వ్యక్తులు, ఒకరు గురువు ఇంకొకరు కన్యాస్త్రీ, మీరు ఎక్కువగా అటాచ్మెంట్ అయిపోయి అమ్మ నాన్న గురించే తలంచి మీ సమయమంతా దాని మీద మీరు డిప్రెషన్ నిరుత్సాహంను వెళ్ళిపోతున్నాయి. వారిని దేవునికి సమర్పించి మీకు ఇచ్చిన పనిని మీరు చేస్తే దేవుడు వాళ్ళని చూసుకుంటాడు అని మఠవాస జీవితం జీవిస్తున్నటువంటి గురువు కన్యాస్త్రీ మీద దేవుడు తన హస్తమును ఉంచి దీవిస్తున్నాడు. అనే ఒక వ్యక్తి ఈ మెడ ఈ చెయ్యి మొత్తం అలా స్పాండిలైటిస్ బయట ఇట్లా వచ్చినప్పుడు ఈ ఎఫెక్ట్ ఎట్లా పడుతుందో అలాంటి బాధతో బాధపడుతున్నారు. ఆ వ్యక్తి ఒక స్త్రీ, నేను దేవుడు తాకి స్వస్థపరుస్తున్నాడు. అర్చన, యోగేశ్వర్, నిత్య, ఆనందరావు, మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. తల వంచి ప్రభు యొక్క ఆశ్రమంలో కొరకై ప్రార్థిస్తాం. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయిపోయి ఒక వేళ్ళు కట్ చేయవలసిన పరిస్థితికి వచ్చింది, ఇన్ఫెక్షన్ అయిపోయి. అలాంటి పరిస్థితులు దేవుడు కాపాడుపోతున్నాడని ప్రభు చెప్తున్నాడు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను ఆయన రెక్కల క్రింద భద్రంగా దాచుకొని ఈరోజు విన్న పాట ద్వారా వాక్యం ద్వారా బ్రతికించి ఆయురారోగ్యం దయచేసి సాక్షులుగా నిలుపునుగాక. According to the song that says, Lord, make me to live according to your word. May the Lord make you to live with a good health of mind and body, in the name of the Father, and of the Son, and of the Holy Spirit, and make your testimony now and forever. Amen.
ప్రవచనం పలికి నీ చేయి చాచి అద్భుత స్వస్థత ఇవ్వుమయ్యా, మన్ను సాక్షిగా మలచుమయ్యా యేసయ్యా.